అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ లో ఆమ్లా మురబ్బా చేసి చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోని నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ ఉసిరికాయలను శుభ్రంగా వాష్ చేసి డ్రై చేసుకోవాలి. పొడి క్లాత్ తో తుడుచుకోవాలి. ఇప్పుడు ఒక 3 నిమిషాల దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒకసారి చెక్ చేసుకుందాం. 3 నిమిషాల తర్వాత ఒక చాక్ పెట్టి లోపల నొక్కితే చూసారా మెత్తగా లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. కుక్ అయిందో లేదో తెలిసిపోతుంది. కుక్ అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత సపరేట్ చేసుకోవాలండి పిక్కని. ఈ పల్పు అంతానా సపరేట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పిక్కలన్నీ ఇలా ఒలిచేసుకున్నాను. ఒలిచేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఇట్లా వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాగ పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక స్పూన్ నెయ్యి దాకా వేసుకొని ఇది కొంచెం ఈ పేస్ట్ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని వేపుకోవాలి. కొంచెం సేపు వేపుకున్న తర్వాత కప్పున్నర దాకా బెల్లం తురుము వేసుకున్నాను. ఈ బెల్లం తురుము వేసుకున్న తర్వాత కొంచెం పలచబడుతుందండి. ఉడుకుతూ చాలాసేపు వేపాలండి. దీన్ని చాలా టైం పడుతుంది. ఒక 40 మినిట్స్ దాకా పడుతుంది. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేపుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసాను, ఒక స్పూన్ మిరియాల పొడి, ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ సొంటి పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే జీలకర్ర పొడి కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. వేసుకొని కలుపుకోవాలి. ఇది కలపడానికి చాలానే టైం పడుతుందండి. ఇట్లా కలుపుకోవాలి. ఒక 40 మినిట్స్ దాకా కలుపుకోవాలండి లో ఫ్లేమ్ మీద. ఇప్పుడు అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి నెయ్యి రాసుకొని అది మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ మిశ్రమాన్ని ఇట్లా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకొని మనకు కావాల్సిన సైజుల్లో ముక్కలు కట్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ మీద కూడా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇట్లా అన్ని ముక్కల్ని సపరేట్ చేసేసుకోవాలి. ఈ ఉసిరికాయలో సి విటమిన్ ఉంటుందండి. హెయిర్ గ్రోత్కి కూడా మంచిగా పనిచేస్తుంది. పైన స్టిక్ అవ్వకుండా కొంచెం షుగర్ పౌడర్ చల్లుకొని సపరేట్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుంటాం. 1 నెల రోజుల దాకా తినొచ్చండి. సంవత్సరం పాటు కూడా ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇలాగ ఒకటేసారి ఉసిరికాయలు వచ్చినప్పుడు ఫ్రెష్గా ఈ టైంలో చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం హైమా ఫుడ్ అండ్ అగ్రి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.